శ్రీ విద్యా గణపతయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ముందుగా ప్రేక్షక వీక్షక మహాశైలందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను తెలియజేస్తూ పీఠికాపుర క్షేత్ర సర్వజనుల సంరక్షణ నిమిత్తంగా ఆవిర్భూతమైనటువంటి శ్రీ రాజరాజేశ్వరి సహిత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారికి, శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారికి, పంచమాధవ క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి మూడవ మాధవ క్షేత్రమైన శ్రీ కుంతి మాధవ స్వామి వారికి, అలాగే అష్టాదశ శక్తిపీఠాల్లో విశేషమైన శక్తిపీఠమైనటువంటి శ్రీ పురుహూతిగా శక్తిపీఠ పరదేవతకు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ వీడియో చూసే ప్రతి వారికి కూడా ఆ రాజరాజేశ్వరి సహిత ఉమా కుక్కుటేశ్వరుడు, దత్తాత్రేయుడు, కుంతి మాధవుడు, పరదేవత ఆయురారోగ్య భోగ భాగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలి అని, ఈ క్రోధినామ సంవత్సరం మీలో ఉండేటటువంటి క్రోధాన్ని అణచి సర్వ విధాల క్రతువులకు కూడా కారణభూతమై సర్వదా శ్రేయోదాయకమైనటువంటి శుభ ఫలితాలు పొందాలి అని, జగద్గురు చతురామ్నాయ పీఠాధీశ్వరులకు అస్మత్ గురువరేణ్యులైనటువంటి బ్రహ్మశ్రీ ఇంద్రగంటి శ్రీ సూర్యనారాయణ శర్మ గారు, పెద్దపూడి సిద్ధాంతి గారు అంటారు, ఆయన యొక్క జన్మదినోత్సవం కూడా ఈరోజు. ఆయన ఇహంలో లేకుండా ఉన్నా ఆయన యొక్క ఆశీఫ్పూర్వకమైనటువంటి ఫలితాలు నిరంతరం ఉంటూ ఉంటాయి కనుక ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా తలుచుకుని గురు పరంపరకు, అలాగే అస్మత్ గురువరేణ్యులైనటువంటి శ్రీ శ్రీ విద్యానందనాథ శ్రీపాదుక స్వరూపులైనటువంటి శ్రీపాదములకు నమస్కారం తెలియజేసుకుంటూ ఉగాది శుభాకాంక్షలతో ఉగాది పంచాంగ శ్రవణం. ఇంతవరకు ఉగాది పంచాంగ శ్రవణాన్ని చెయ్యకపోవడానికి ప్రధాన కారణం ధర్మ విరుద్ధము గనక. ఉగాదికి సంబంధించినంత వరకు ఉగాది ఫలితాలు అనేటటువంటి ముందే చెప్పారు, ఉగాది పంచాంగ శ్రవణం ముందు ఎందుకు చెప్పలేదు అనేటటువంటి అభిప్రాయం చాలా మందికి కలగచ్చు. దానికి ఉగాదికి సంబంధించినటువంటి ఫలితాలను ముందుగానే రాస్తారు. ఉగాది ఫలితాలను కూడా ముందుగానే సంవత్సరానికి పూర్వమే లిఖించేటటువంటి అధికారం, పంచాంగాన్ని ముందుగానే సిద్ధం చేసుకునేటటువంటి అభిప్రాయంలోనే ఉంటారు. జ్యోతిష్య సంబంధమైనటువంటి విషయం నిమిత్తంగా సంవత్సర ఫలితాలు చెప్పడానికి పంచాంగ శ్రవణానికి చాలా విశేషమైనటువంటి అర్థాలు చాలా విశేషంగా ఉన్నాయి. పంచాంగ శ్రవణాన్ని మాత్రం పరిపూర్తిగా ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలోనే ఉగాది రోజునే చెయ్యాలి అని ధర్మసింధు కారకులైనటువంటి వారు పంచవిధులను సమన్వితంగా ఆలోచించి చేసినటువంటి ధర్మం గనక నేటి పోటీ ప్రపంచానికి ప్రతివారు కూడా ఉగాది ఫలితాలను ముందుగా తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు గనక సభారంజకమైనటువంటి జనామోదమైనటువంటి ఫలితాలను ముందుగానే తెలియజేసి ఉగాది పంచాంగ శ్రవణాన్ని మాత్రం ధర్మబద్ధంగా ఆ రోజే చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశంతో స్వ అనుష్ఠానం పూర్తి చేసిన తర్వాత చెయ్యాలి అని, అది ధర్మము అని అస్మత్ గురువరేణ్యులు తెలియజేశారు గనక ఆ కారణంగా ఈ యొక్క ఉగాది పంచాంగ ఫలితాలు అనేటటువంటివి కొంచెం ఆలస్యంగా సద్యస్కాలంలో చేయడం అనేటటువంటిది, సంధ్యా సమయంలో చేయడం అనేటటువంటిది జరుగుతోంది. అయితే ఈ ఉగాది ఆచరణ విధి విధానాలు అనేటటువంటివి ఉగాది పర్వాచరణ అనేటటువంటి విధానంలో ధర్మసింధుకారుడు పంచవిధులైనటువంటి సమన్వితంగా సూచించినటువంటి ప్రమాణాలు కొన్ని ఉన్నాయి. పంచాంగ శ్రవణం చేసేటటువంటి రోజు ఉగాది రోజున తైలాభ్యంగనము, నూతన సంవత్సరాది స్తోత్రము, అలాగే నింబ కుసుమ భక్షణం అంటే ఉగాది పంచాంగాన్ని సేవించడం, ధ్వజారోహణం పైన జెండా పతాకాన్ని నిర్మించుకోవడం, ఇంటికి పూర్ణకుంభ దానం అంటే
నీటితో నిండి ఉన్నటువంటి పాత్రను దానం చేయడం, అలాగే చిట్ట చివరగా పంచాంగ శ్రవణం, తైలాభ్యంగనం ప్రారంభంగా చెయ్యాలి. తదనంతరం నూతన సంవత్సరాదికి సంబంధించిన నవగ్రహ స్తోత్రాది పారాయణలు చేసుకుని, స్వ అనుష్ఠానం చేసుకుని, దేవతార్చనాది ఇత్యాది కార్యక్రమాలు చేసుకుని, తదనంతరం అనుష్ఠిత మహామంత్రాలను చేసుకుని, తదనంతరం నింబ కుసుమ భక్షణాన్ని సేవించి, ఇంటికి ధ్వజాన్ని సంబంధించినటువంటి ధ్వజ పతాకాన్ని నిర్మించుకున్న తరువాత పంచాంగ శ్రవణం అనేటటువంటిది మనకి ఆచారంగా వస్తున్నటువంటివి. వీటినే పంచకృత్య నిర్వహణ అనేటటువంటి విధంగా వ్రత గ్రంథాలు నిర్దేశించాయి. ఇందులో ప్రప్రథమమైనటువంటిది తైలాభ్యంగనం. తైలాభ్యంగనం అనేటటువంటిది అభ్యంగ స్నానం చేయడం అనేటటువంటిది అందరికీ తెలుసున్నటువంటిది. ఇవి గంగాది సర్వతీర్థాలని కూడా ఉద్దేశించి చేసేటటువంటివి. అలాగే విశేషమైనటువంటిది నూతన సంవత్సర స్తోత్రం. అభ్యంగ స్నానానంతరం సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేయడం, అర్ఘ్య ధూప దీప నైవేద్యాలతో పుణ్యకాల అనుష్ఠానాది కార్యక్రమాలు ఆచరించుకుని, ఇంటికి మామిడి తోరణాది కార్యక్రమాలు నిర్వర్తించుకుని, దేవతా సంబంధమైనటువంటి ఆరాధనలను దేవతా అనుష్ఠానాలను నిర్వర్తించుకోవాలి. తదనంతరం ఈ యొక్క ఉగాది పచ్చడిని సేవించాడు. ఈ ఉగాది పచ్చడి అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటిది. వేపపూత, అలాగే కొత్త చింతపండు, బెల్లము, చెరుకు ముక్కలు, ఘృతం అంటే స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని, ఉప్పు, అలాగే కారం. కారం నిమిత్తంగా మిరపకాయలు వేసుకుంటూ ఉంటారు, కారం పొడి కూడా కారం కూడా వేసుకుంటూ ఉంటారు. కానీ మిరియాలను వాడడం శ్రేయోదాయకమైనటువంటిది. ఈ రకమైనటువంటి షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని అబ్దాదో నింబకుసుమం శర్కరాంల ఘృతయుతం భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్యదాయకం అని ఈ శ్లోకం ధర్మసింధులో గ్రంథంలో చెప్పబడుతుంది. ఈ పచ్చడిని ఇంట్లో అందరూ కూడా పరగడుపున సేవించాలి అనేటటువంటిది శాస్త్రం చెబుతున్నటువంటి మాట. ఉగాది నాడు ఉగాది పచ్చడిని సేవించడం వలన సంవత్సరం అంతా కూడా సౌఖ్యదాయకమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు అని, పలు రుచులు మేళవింపైనటువంటి ఉగాది పచ్చడి కేవలం రుచికి మాత్రమే కాదు, ప్రబోధాత్మకం కూడానని. అంటే తీపి వెనుక చేదు, పులుపు, ఇలా పలు రుచులైనటువంటి జీవనంలో ఉండేటటువంటి కష్ట నష్టాలు తదితరమైనటువంటి అనుభూతులు ప్రతీకలుగానే మనకి నగ్న సత్యాన్ని చాటేటటువంటి, సుఖాలకు పొంగిపోకుండా, దుఃఖానికి కృంగిపోకుండా, సుఖ దుఃఖాలు అనేటటువంటివి సమభావనతో స్వీకరించాలి అనేటటువంటి ప్రతీకగానే ఈ ఉగాది పంచాంగ శ్రవణంలో ఉండేటటువంటి భాగంలో పంచాంగానికి సంబంధించినటువంటి మూడవ భాగంగా ఈ నింబకుసుమ భక్షణం అంటే ఈ యొక్క విశేషమైనటువంటి ఉగాది పచ్చడిని సేవించడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ ఉగాది పచ్చడిని సేవించేటటువంటి సమయంలో శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకదళ భక్షణం అనేటటువంటి శ్లోకాన్ని శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం అనేటటువంటి శ్లోకాన్ని చదువుకుని ఈ యొక్క పంచాంగ శ్రవణానికి ముందుగానే ఈ యొక్క ఉగాది పచ్చడిని స్వీకరించాలి. ఇక పూర్ణ కుంభ దానం, అలాగే ధ్వజ పతాకం అంటే ఇంద్రధ్వజము అని పేరు దీనికి. ఈ ఉగాది నాడు ఇంద్రధ్వజమైనటువంటి బ్రహ్మధ్వజము, ఇంద్రధ్వజము వీటిని ప్రతిష్ఠించి తద్వారా ఆ పట్టు వస్త్రానికి వెదురు కడకు పతాకం అనేటటువంటిది ఇంటి మీద కట్టడం, అలాగే కొంతమంది కొబ్బరికాయని వాటిని కూడా కట్టి కలశగా ఉంచి ఆ కర్రను మామిడాకులతోటి, నింబపత్రాలు అంటే వేప పత్రాలతోటి ఇలా పూల తోరణాలు కట్టి ఇంటి ప్రాంగణాన్ని ప్రతిష్ఠించేటటువంటిది ధ్వజారోహణం అనేటటువంటిది చేస్తారు. అలాగే ఆ ధ్వజారోహణం అయిన తర్వాత కలశ స్థాపన, పూర్ణకుంభ దానాన్ని ఆచరించడం, యథాశక్తి రాగి కానీ వెండి కానీ లేదంటే పంచలోహాలతో కానీ కనీసం మట్టితో చేసినటువంటిదైనా కొత్త కుండను కలశ చేసి రంగులతో అలంకరించి దానిని మామిడి, అలాగే అశోక చెట్లు, నేరేడు, మూదుగ, వేప చిగుళ్ళు ఇలాంటి సుగంధ చందనాలు కలిపి ఆ పుష్పాక్షతలతో ఆ కలశాన్ని పూజించి పట్టు వస్త్రాన్ని చుట్టి ఆ కలశాన్ని దానం చేయడం అనేటటువంటిది, కొబ్బరి బొండంతో ఉంచి పురోహితుడికి దానం చేయడం అనేటటువంటిది పూర్ణ కుంభదానం అనేటటువంటిది జరుగుతుంది. ఇవి జరిగిన తర్వాత ఈ చేయడం వలన సంవత్సరం పొడుగునా కూడా
విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఇంత విశేషమైనటువంటి ఫలితాలను పొందడంతో పాటు ఈ పంచాంగ శ్రవణం అనేటటువంటిది చేయడం వలన తిథి, వార, నక్షత్ర, యోగకరణాలను అనేటటువంటివి పంచాంగాలుగా సమన్వితమైనటువంటి పంచాంగంలో చెప్తారు. ఉగాది నాడు దేవాలయంలో కానీ, గ్రామానికి సంబంధించినటువంటి కూడల ప్రదేశంలో కానీ, లేదా పండితులు సిద్ధాంతులు సమక్షంలో కానీ, ప్రత్యేకంగా ఇప్పుడు ఉండేటటువంటి ఆధునిక మాధ్యమాలైనటువంటి ఈ రకమైనటువంటి ఛానల్స్, యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ, లేదా సామాజిక మాధ్యమాల ద్వారా కానీ ఈ యొక్క సిద్ధాంతుల సమక్షంలో కందాయ ఫలాలు, అలాగే విశేషమైనటువంటి గోచార ఫలితాలు అనేటటువంటివి స్థూలంగా తెలుసుకునేటటువంటివి, తదనుగుణంగా సంవత్సరం పొడవునా మనం నడుచుకునేటటువంటి విషయాలకు ఏ విధంగా మనం నడుచుకోవాలి అనేటటువంటి దానికి అంకురారోపణ చేసేటటువంటి గావించబడేటటువంటిగా చెప్పబడుతున్నటువంటిది ఈనాటి ఉగాది పంచాంగ శ్రవణం. ఈ పంచాంగ శ్రవణం చేయడం వలన గంగాది సర్వతీర్థాల్లోనూ స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది అని, అలాగే ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేసినటువంటి వారికి, ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని విన్నటువంటి వారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్ర సమానమైనటువంటి వైభవాన్ని, కుజుడు శుభాలను, శనైశ్చరుడు ఐశ్వర్యాన్ని, రాహువు అనేటటువంటిది బలాన్ని, కేతువు కులాధిక్యతను, అలాగే విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలగజేస్తారు అని, బ్రహ్మప్రళయం పూర్తయిన తర్వాత కూడా సృష్టి ప్రారంభించుకునేటటువంటి సమయాన్ని, అంటే బ్రహ్మకల్పం అనేటటువంటి సమయంలో అంతవరకు కూడా సర్వ విధాల సుఖాలు భోగాలను ఇస్తారు అని, మనకి వీటికి ప్రతీకగా బ్రహ్మకల్పము అనేటటువంటిది ప్రారంభమయ్యేటటువంటి మొట్టమొదటిగా వచ్చేటటువంటి యుగానికి యుగాదిగా ఈ యొక్క పేరును పెట్టుకుంటారు. అదే సమయాన్ని ఉగాది అని, ప్రారంభ సమయమునకు ఉగాది అని వ్యవహరించుకునేటటువంటిది పేర్లు. అలాగే ఈ ఉగాది పర్వదినం మనకు చైత్రమాసంతో ప్రారంభమవుతుంది. అందువలన ఆ రోజు అశ్విని నక్షత్రంతో ఉంటుంది. విశేషమైనటువంటి విధంగా ఆ రోజు నుంచి మనకి తెలుగు సంవత్సరం ఆరంభం. ఆ రోజు నుంచి తెలుగు సంవత్సరాది ఆరంభ దినోత్సవంగా పరిగణించుకుని లెక్కించుకుంటారు. ఈ పంచాంగ శ్రవణం అనేటటువంటిది వీలుగా ఉండేందుకు ఉగాది పండుగను మన ఋషులు అనేటటువంటి వారు అద్భుతమైనటువంటి విధంగా ఋషి పుంగవులు ఏర్పాటు చేసినటువంటివి. ఈ పంచాంగ శ్రవణాన్ని ఎవరైతే భక్తిగా శ్రద్ధగా చేస్తారో, వింటారో వారికి లక్ష్మీ ప్రాప్తి, అలాగే విజయ సాధనకు చైతన్యం కావాలి గనక, జీవనంలో చైతన్యం కలిగించేది కాలమే గనక, ముఖ్యంగా ఉగాది సమయంలో గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, అలాగే ప్రాణుల యొక్క కాలస్వరూపమైనటువంటి సంవత్సరాలతోటి నివసిస్తూ ఉండేటటువంటిదే పంచాంగం. క్రోధి అనేటటువంటి దానికి ఈ యొక్క సంవత్సరంలో క్రోధి అని పేరు గనక 60 సంవత్సరాల్లో క్రోధి అంటే కోపము అనేటటువంటి దాంట్లో ఉండే అర్థం వస్తుంది. కానీ క్రోధి అంటే పచ్చని శరీరము, అలాగే ఎర్రని కండ్లు గలవాడు, అందరి కార్యములు చెడగొట్టువాడు అనేటటువంటిది నిందించేటటువంటి వాడు అని, అలాగే కాముకుడు అనే అర్థాలు వస్తూ ఉంటాయి. క్రోధిని శరధ నిరంతరం క్షితిపతి కలహేహి విహీనదాన అనేటటువంటి ఈ యొక్క క్రోధి నామ సంవత్సరానికి సంబంధించినటువంటి సంవత్సర శ్లోకం వాయుపూరితమైనటువంటి వర్షాలతోటి, అలాగే సస్య వృద్ధి కలిగేటటువంటి విధంగాను, మోహము, క్రోధము, లోభము కలిగినటువంటి లోకోపకారానికి ఉపయోగపడనటువంటి లోభత్వం కలిగేటటువంటి విధంగాను, అలాగే అధికారులకై అధికారం కోసమై అధికారుల్లో అధికారులే ప్రాకులాడేటటువంటి విధానంలోను, అలాగే మనం నిత్యావసర వస్తువులు ధాన్యం కానీ ఈ కొనుగోలు చేసేటటువంటివి కానీ వాటికి ధరలు పెరిగేటటువంటి విధంగాను, అలాగే ఇంకా చెప్పుకోవాల్సి వస్తే రాజకీయ ఒడిదుడుకులు అనేటటువంటివి ఏర్పడేటటువంటి విధంగాను, అలాగే పొత్తుల యందు, వ్యవహారాల యందు, వ్యాపారాల యందు మోసపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడేటటువంటి విధంగాను, రాజులకు రాజ దంపతులకు పరస్పర వైరం కలిగేటటువంటి విధంగాను, రాజులు ఒకరిని నమ్ముకునేటటువంటి పరిస్థితి లేని విధానంలోనూ ఈ సంవత్సరం అనేటటువంటి ఫలితాలు అధికంగా సూచిస్తున్నాయి. ప్రధానంగా భార్యాభర్తల మధ్యన అన్యోన్యత తక్కువగా ఉంటుంది. ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేటటువంటిది పూర్తిగా కోల్పోయేటటువంటి విధానంలోనే ఉంటుంది. ఈ సంవత్సరం
పైన ఉదహరించినటువంటి సర్వ విధాలైనటువంటి దుర్దోషాలు పోవడానికి వస్త్రదానము అనేటటువంటిది చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు. ఇక ప్రధానంగా సంవత్సరానికి చెప్పుకునేటటువంటివి నవనాయకులు. వారినే రాజు, సస్యాధిపతి, నీరసాధిపతి. ఈ ప్రధానమైనటువంటి నవనాయకుల్లో ఈ 3 ఆధిపత్యాలు కూడా అంగారకుడికి చెందుతున్నాయి. ఇందు గురించి అంటే అంగారకుడు అంటే కుజుడు. ప్రధానంగా రాజు అనేటటువంటిది ఏ రోజైతే ప్రారంభం అవుతోందో సంవత్సరం, ఆ రోజు అధిపతి ఎవరైతే వారే రాజుగా నిర్ణయించడం అనేటటువంటిది జరుగుతుంది. తదనుగుణంగా సంక్రాంతిని అనుసరించి మిగిలినటువంటివి చాలా ఉన్నాయి, అవి కావాల్స్తే ప్రధానంగా చెప్తాను. ఆ రకమైనటువంటి విధంగా మంత్రిని, అలాగే సైన్యాధిపతులను, సస్యాధిపతులను, నీరసాధిపతులను ఇలా ప్రతి వారిని కూడా నిర్ణయించడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రధానంగా రాజు, అలాగే సస్యాధిపతి, నీరసాధిపతి కుజుడు, మంత్రిగా శనైశ్చరుడు, అలాగే సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి శుక్రుడు. ఇక ధాన్యానికి అధిపతి అయినటువంటి వాడు చంద్రుడు, రసాలకు అధిపతి అయినటువంటి వాడు గురుడు. ఈ విధంగా నవనాయక ఉపనాయకులు మొత్తం కలుపుకుంటే 30 ఆధిపత్యాలు ఉంటాయి. ఈ 30 ఆధిపత్యాల్లోనూ 8 ఆధిపత్యాలు మాత్రమే శుభులకి, 22 ఆధిపత్యములు అనేటటువంటివి పాపులకి ఏర్పడ్డాయి. ప్రధానంగా ఈ ఉగాది పంచాంగ శ్రవణం అనేటటువంటి దాంట్లో దేశకాలాలకి సంబంధించినటువంటి వైపరీత్యాలు కానీ, లేదా దేశానికి సంబంధించినటువంటి పంటలు కానీ, ఏ విధమైనటువంటి పాడి పంటలు వృద్ధి చెందుతాయని కానీ, వర్షాలు ఏ సమయంలో పండుతాయని కానీ, ఏ ధాన్యం బాగుంటుందని కానీ, మౌఢ్యములు ఎప్పుడొచ్చాయని కానీ, వీటిని తెలుసుకోవడానికి ప్రధానంగా పూర్వం నుంచి కూడా పంచాంగ శ్రవణం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాలక్రమేణా పంచాంగ శ్రవణం అనేటటువంటిది ప్రధానంగా వారి వ్యక్తిగతమైనటువంటి రాసులు, వాటి యొక్క ఫలితాల దాకా వచ్చింది. కానీ ఈ యొక్క పంచాంగ శ్రవణానికి మూలమైనటువంటి అర్థం ఏంటయ్యా అంటే, రాజాది నవనాయకులు అలాగే ఉపనాయకులైనటువంటి 30 మందితోటి కలుపుకుని ఏ విధమైన ఆధిపత్యాలు వచ్చాయి, ఎవరు ఈ యొక్క కొంచాన్ని పట్టుకున్నారు, వర్షం ఏ విధంగా పడుతుంది, ఏ ఏ విధానాల్లో ఏం జరుగుతుంది అనేటటువంటిది ప్రధానంగా కాలానికి సంబంధించినటువంటి విషయాలు చెప్తాయి. వీటిని వదిలేసి రకరకాల మాటలు చాలామంది చెప్తున్నారు. వినేటటువంటి వారు దాని మీద ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. చూపించినా తప్పేం లేదు, ఎవరి అభిప్రాయం వారిది. కానీ ధర్మం ఏదైతే చెప్పిందో ఆ ధర్మాన్ని మనం ఆచరిస్తే 100% అది ఈ రోజు కాకపోతే రేపైనా సరే అర్థమవుతుంది. వాటిని అర్థం చేసుకునేటటువంటి విజ్ఞులు ఉన్నారు అనే సదుద్దేశంతో ఈ యొక్క మాటలన్నీ చెప్పడం జరుగుతుంది. విజ్ఞులు అర్థం చేసుకోగలరు. ప్రధానంగా ఇంకా పశుపాలకుడి దగ్గరకు వస్తే, యముడు పశువులను రక్షించేటటువంటి వ్యక్తి, పశువులను దొడ్డి పెట్టేటటువంటి వాడు, అంటే తీసుకొచ్చి కట్టేటటువంటి వాడు, విడిచిపెట్టేటటువంటి వాడు. శ్రీకృష్ణుడు దానికి ఆధిపత్యము అనేటటువంటిది ఏర్పడుతుంది. అలాగే యముడు వలన ఈ యొక్క పశుపాలక ఆధిపత్యం అనేటటువంటిది యముడు రావడం వలన పశువులకు హాని చేస్తుంది అని, పశువులకు కావలసినటువంటివి, మనుషులకు కావలసినటువంటి వస్తువులకు కొరత ఏర్పడుతుంది అని, తక్కువగా కావలసినటువంటి సమయానికి వర్షం పడుతుంది అని, పాల దిగుబడి తగ్గిపోవడం, పాల ధర పెరగడం అనేటటువంటిది జరుగుతుంది అని, అలాగే కృష్ణుడు పశువులను దొడ్డిపెట్టేటటువంటి వాడు కనుక గోవులకు పాలు ఇచ్చేటటువంటి విధానంలో ప్రజలు ఆరోగ్యవంతమైనటువంటి విధమైనటువంటి పాలను, అంటే కల్తీ లేని పాలు దొరకడానికి, శుభ్రమైనటువంటి పాలను వాటి దగ్గరికి వెళ్ళి చూసుకుని కొనుక్కునేటటువంటి దానికి ఎక్కువ మక్కువ చూపించేటటువంటి విధానంలో ఉండడం జరగడం, అలాగే సమస్త సమృద్ధికి ఫలించేటటువంటి విధంగా ఉండేటటువంటి పాలను, సస్యమైనటువంటి పాలను గోవులు కానీ ఇవ్వడం, పశువులు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అని దీని ద్వారా గ్రహించాలి. ఇక ప్రధానంగా ఈ సంవత్సరానికి రాజు కుజుడు అవ్వడం వలన అగ్నికి సంబంధించినటువంటి భయాలు, దొంగలకు కలిగించేటటువంటి భయాలు, ఆరోగ్యపరమైనటువంటి భయాలు, ఇవి ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితులు. ప్రధానంగా ఈ సంవత్సరంలోనే, అంటే గ్రహస్థితి పరంగా మొత్తం చూసుకున్నట్లయితే దేశారిష్ట యోగకరమైనటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరానికి పేరు. రాజులు పరస్పరం ఇందాక చెప్పినట్లుగానే విభేదాలు కలుగుతూ ఉండడం, విషజంతు భయం అంటే పాముల వలన, అలాగే తేళ్ల వల్ల, జిర్రుల వలన, వీటి వలన విషజంతుపరమైనటువంటి భయం అధికంగా ఉండేటటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు.
ఇక ఈ సంవత్సరంలో 2 కుంచాల వర్షం పడేటటువంటి అవకాశం ఉంది. మధ్యమ వర్షము అనేటటువంటిది మాత్రమే కలుగుతోంది. 10 భాగాలు సముద్రం యందు, 7 భాగాలు పర్వతాల మీద, 2 భాగాలు భూమి మీద వర్షించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. 10 భాగాలు సముద్రంలో పడినా 7 భాగాలు పర్వతాల మీద పడి మళ్ళీ భూమి మీదకే వస్తుంది. 2 భాగాల వరకు మట్టపల్లాలకు సంబంధించినటువంటి ప్రదేశాల్లో వర్షాధారం కలుగుతోంది కనుక 9 భాగాలుగా మనం తీసుకోవచ్చు. అంత విశేషమైనటువంటి వర్షం కురిసేటటువంటి అవకాశం ఉంది. ఇక ఈ సంవత్సరం 29వ తారీఖు 3వ నెల 2025 సంవత్సరం వరకు, అంటే 29వ తారీఖు మార్చి 2025 వరకు కూడా ఈ యొక్క కొంచెం వేశ్య చేతి యందు ఉంటుంది కనుక 30 నుంచి బాలగోపాలుని చేతిలోకి, అంటే 29వ తారీఖు మార్చి 2025 వరకు ఉండేటటువంటిది వేశ్య చేతి యందు, 30వ తారీఖు నుంచి బాలగోపాలుని చేతిలోకి కొంచెం ఉండడం అనేటటువంటిది, కొంచెం ఉంచడం చేత ప్రధానంగా 16 వేసాల పంట, 16 వేసాల్లో 9 వేసాల పంట ఫలిస్తుందని, తొలకరి పంట యందు నష్టాలు వాటిల్లేటటువంటి పరిస్థితులు అధికంగా ఉంటాయని, 2వ పంట లాభించేటటువంటి పరిస్థితి ఉంటుంది అని గ్రహించవచ్చు. ప్రధానంగా ఎర్ర భూములు కానీ, రేగడి భూములు కానీ, ఇసుక భూముల్లో పండేటటువంటి పంటలు కానీ బాగా పండేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ సంవత్సరంలో క్రిమి కీటకాల వలన పంట నష్టము అనేటటువంటిది అధికంగా ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటటువంటిది గ్రహించాలి. ఈ సంవత్సరం శనగలు, కందులు, పొట్టుధాన్యాలు ఇవి బాగా పండేటటువంటి అవకాశం అధికంగా కనిపిస్తోంది. ఇక పత్తి, మిర్చి, పసుపు, కంద, ఉల్లిపాయలు, తృణధాన్యాలు, రాగులు, ధనియాలు ఈ పంటకి మంచి విశేషమైనటువంటి ధర పెరిగే అవకాశాలు, బాగా పండే అవకాశాలు, దిగుబడి కలిగించేటటువంటి విధానంలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మిగిలినటువంటి పంటలు దిగుబడి ఉండకపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రధానంగా మొదటి పంటలో రైతులకు దిగుబడి అనేటటువంటిది అంతంత మాత్రంగా ఉంటుంది. ఆ కారణంగా రైతులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేటటువంటిది వహించాలి. ప్రధానంగా మనం చెప్పుకుంటూ ఉంటాం, ఈ మధ్యకాలంలో చాలామంది ఎక్కువైపోయారు, ఇది కలియుగాంతం ఇంక అయిపోయింది ఈ రకమైనటువంటి విధానంలోనే. ఏమీ కాదు, ఇంకా మనం చెప్పుకుంటున్నాం సంకల్పంలో కలియుగే ప్రథమ పాదే జంబూ ద్వీపే ఇవన్నీ చెప్పుకుంటున్నాం. కలియుగం ప్రారంభమై నేటికి 525 సంవత్సరాలు నడుస్తోంది ఇందులో ఉండేటటువంటి దానికి. దాంతో ఆ సంవత్సరం నడుస్తోంది. అలాగే దీంట్లో విక్రమార్క శకం అనేటటువంటిది ప్రారంభమై 2081 సంవత్సరాల కాలమైంది. శంకర భగవత్పాదులు ప్రారంభమై 2096 సంవత్సరాలు పూర్తయింది. అలాగే ప్రస్తుతం వర్తమానంలో మనం చెప్పుకునే ఆంగ్ల సంవత్సరం 2024, 2025 నడుస్తోంది. శాలివాహన శకం నిమిత్తంగా 1946 సంవత్సరం నడుస్తోంది. రామానుజ శకం 1007వ సంవత్సరంగా నడుస్తుంది. ఇవి మనం ప్రధానంగా లెక్క వేసుకోవాల్సినటువంటివి. ఎన్నో సంవత్సరాలు, ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలు ఉండిపోయింది. మీరేం కలియుగం అంతమైపోతుంది అనేటటువంటి మాటలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు చెప్పినా నమ్మక్కర్లేదు. ఇక ప్రధానంగా ఈ సంవత్సరంలో గురు శుక్ర మౌఢ్యములు అనేటటువంటివి చూసుకున్నట్లయితే, గురు మౌఢ్యమి అనేటటువంటిది 5వ తారీఖు మే 2024 తేదీ దగ్గర నుంచి 30వ తారీఖు జూన్ 2024 తేదీ వరకు కూడా గురు మౌఢ్యమి అనేటటువంటిది. ఇక శుక్రుడి యొక్క మౌఢ్యంలో చూసుకుంటే మే 1వ తేదీ దగ్గర నుంచి సుమారుగా జూలై నెల 7వ తేదీ వరకు కూడా ఈ శుక్రమౌఢ్యం నడుస్తుంది. మళ్ళీ తిరిగి 18వ తారీఖు మార్చి 2025 నుంచి 28వ తారీఖు మార్చి 2025 వరకు కూడా శుక్రమౌఢ్యమి అనేటటువంటిది నడుస్తుంది. మనకి ఈ శుక్రమౌఢ్యమి, గురుమౌఢ్యమి సమయాల్లో వివాహాది శుభకార్యాలు అనేటటువంటివి ఏవి కూడా అనుకూలం కాదు, జరిగేటటువంటి పరిస్థితి లేదు. ఈ సంవత్సరంలో వివాహాది కార్యక్రమాలు అంటే శుభముహూర్తాలు అనేటటువంటివి కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా, దేశారిష్ట యోగాలు అనేటటువంటివి నడుస్తున్నాయని. ఇక ప్రధానమైనటువంటిది యూట్యూబ్ ఛానల్స్
ఇంచుమించుగా మనం నెత్తి మీద లేనిపోని గ్రహణాలు రుద్దేటటువంటివి. ఈ సంవత్సర గ్రహణాల దగ్గరకు వస్తే ఈశ్వరానుగ్రహం వలన మామూలు స్నానం చేయడమే, రోజు చేసే పనులు, రోజు కడుక్కునేటటువంటి పనులు చేయడమే చాలా ఇబ్బందిగా ఉంటే గ్రహణం వచ్చేస్తోందిరా బాబు అని భయపెట్టేటటువంటి పరిస్థితులు అధికంగా కనిపిస్తున్నాయి. కనుక భగవంతుడు మీ అందరినీ అనుగ్రహించడానికి సామాన్యంగానే ఉంచుకునేటటువంటి విధంగా ఈ సంవత్సరం ఏ గ్రహాలు కూడా గ్రహగతులను అనుసరించి లేవు అనేటటువంటివి ఉన్నా అవి ఏవీ కూడా మన భారతదేశంలో కనిపించవు అని పరిపూర్తిగా విశ్వసించండి. ఈ సంవత్సరంలో ఏ గ్రహణాలు లేవు. ఈ సంవత్సరం ఏ గ్రహణాలు లేవు. మళ్ళీ రెండోసారి నెక్కు ఒక్క నుంచి చెప్పడానికి కారణం ఏంటంటే ఎవరైనా గ్రహణాల గురించి ఏదైనా చెబితే అది వినవలసిన పని లేదు అనేటటువంటిది గ్రహిస్తారు అనే ఉద్దేశంతో ఈ 4 మాటలు చెప్పడం ఇన్నిసార్లు చెప్పడం జరుగుతుంది. ఇక ఈ సంవత్సరంలో మేషరాశి నుంచి వృషభ రాశిలోకి గురు సంచారం మారడం 1వ తారీఖు నుంచి జరుగుతుంది. కనుక 1వ తారీఖు 5వ నెల అంటే మే నెల 2024 సంవత్సరం నుంచి 12వ తారీఖు 5వ నెల 2024 సంవత్సరం వరకు కూడా నర్మదా నది పుష్కరములు అనేటటువంటివి ప్రారంభమవుతాయి. అంటే 1వ తారీఖు మే 2024 తేదీ అంటే చైత్ర బహుళ అష్టమి బుధవారం నాడు మధ్యాహ్నం 1 గంటకి దేవగురు అయినటువంటి బృహస్పతి సార్ధ త్రికోటి దేవతా సహితంగా నర్మదా నదిలోకి ప్రవేశించేటటువంటి సమయంగా, దాని కారణంగా 1వ తేదీ నుంచి 12 రోజుల పాటు పుష్కరము అనేటటువంటిది జరుగుతుంది. ఈ రోజుల్లో సార్ధ త్రికోటి దేవతా సహితంగా బృహస్పతి రేవా తీరం అంటే నర్మదా నది యందు రేవా తీరంలో రేవా నది యందు నివసిస్తారు. కనుక ఆ రేవా నదికే నర్మదా నది అనేటటువంటిది పేరు వహించడం వలన అందుచేత ఆ యొక్క నర్మదా నదికి పుష్కరాలు అనేటటువంటివి జరుగుతాయి. ఈ పుష్కర సమయంలో స్నాన దాన తర్పణాది కార్యక్రమాలు, పితృయజ్ఞాలు, పిండ ప్రదానాది దానాలు చేయడం వలన పితృదేవతలు తరించి తత్కారణంగా కుటుంబ వృద్ధి అనేటటువంటిది జరుగుతుంది. ఇక ప్రధానంగా కందాయ ఫలాలు అనేటటువంటివి సంవత్సర ఫలితాల్లో పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారం కనుక ఈ కందాయ ఫలితాలు అనేటటువంటివి వివరణ చూసినట్లయితే ఒక్కొక్క విధంగా చెప్పుకోవాల్సి వస్తే ఒక్కొక్క సంఖ్యని 4 మాసాల చొప్పున విధిగా నిర్ణయించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇందులో బేసి సంఖ్య అనేటటువంటిది ఉన్నటువంటి సమయంలో ధనలాభాన్ని సూచిస్తుంది అని, సమసంఖ్య ఉన్నటువంటిది సమఫలితాలను ఇస్తుంది అని, శూన్యం అంటే 0 ఉండేటటువంటివి ఫలితాలు ఆ యొక్క 0 భయాన్ని కలిగిస్తుంది అని, అంటే శూన్య ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పేసి చెప్తారు. అలాగే కొన్ని గ్రంథాలను అనుసరించి మొదటి 0 వలన రోగభయము, మధ్య 0 వలన మనోభయము, చివరి 0 వలన ప్రాణానికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయం నిమిత్తంగా హాని కలుగుతుంది అని కందాయ ఫలితాల యొక్క ఫలితంగా చెప్పడం జరుగుతుంది. ఇక ఈ కందాయ ఫలితాలను నక్షత్రాల వారీగా చూసుకున్నట్లయితే ఇందాక చెప్పినటువంటి సంఖ్యలను చూసుకుని ఆ విధంగా మీ యొక్క 4 మాసాల చొప్పున దీన్ని విభజించుకుని మీ యొక్క ఫలితాలు ఏంటి అనేటటువంటి తెలుసుకునే ప్రయత్నం చేయండి. అశ్విని నక్షత్రానికి 210, భరణి నక్షత్రానికి 523, కృత్తికా నక్షత్రానికి 001, రోహిణి నక్షత్రానికి 314, మృగశిర నక్షత్రానికి 622, ఆర్ద్ర నక్షత్రానికి 100, అలాగే పునర్వసు నక్షత్రానికి 413, పుష్యమి నక్షత్రానికి 721, ఆశ్లేష నక్షత్రానికి 204, మఘ నక్షత్రానికి 512, అలాగే పుబ్బ నక్షత్రానికి 020, ఇక ఉత్తర నక్షత్రానికి 303, హస్త నక్షత్రానికి 611, చిత్తా నక్షత్రానికి 124, స్వాతి నక్షత్రానికి 404, విశాఖ నక్షత్రానికి 710, అనురాధ నక్షత్రానికి 223, జ్యేష్ఠ నక్షత్రానికి 501, మూల నక్షత్రానికి 014, పూర్వాషాఢ నక్షత్రానికి 322, ఉత్తరాషాఢ నక్షత్రానికి 600, శ్రవణ నక్షత్రం 113, ధనిష్ఠ నక్షత్రం 421, శతభిష నక్షత్రం 704, పూర్వాభాద్ర నక్షత్రం 212, ఉత్తరాభాద్ర నక్షత్రం 520,
రేవతి నక్షత్రం 003. ఈ సంవత్సర ఫలితాలు అనేటటువంటి దాంట్లో ప్రధానంగా నక్షత్రాల వారీగా కందాయ ఫలాలు అనేటటువంటివి తెలుసుకున్నారు కనుక ఇక సంవత్సర ఫలితాలను నక్షత్రాల వారీగా చూసుకున్నట్లయితే అశ్విని, పుష్యమి, స్వాతి, అభిజిత్ ఈ నక్షత్రాలకి ఈ సంవత్సర గ్రహ ఫలితాల్లో ప్రధానంగా అర్ధ లాభాన్ని సూచిస్తోంది. ఇక భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణ నక్షత్రాలు చూసినట్లయితే మనస్తాపానికి గురయ్యేటటువంటి నక్షత్రాలుగా చెప్పుకోవచ్చు. కృత్తిక, మృగశిర, అనురాధ, ధనిష్ట ఈ 4 నక్షత్రాలు కూడా రాజపూజ్యాన్ని అనుభవించేటటువంటి నక్షత్రాలుగాను, అలాగే రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిషం ఈ 4 నక్షత్రాలకి కూడా యుద్ధ భయ వాతావరణం కలిగేటటువంటి పరిస్థితి. మృగశిర, ఉత్తర, మూల, పూర్వభద్ర ఈ యొక్క నక్షత్రాలకి భూషణ యోగం అంటే అలంకార ప్రాప్తిని పొందేటటువంటి అవకాశాలుగాను, ఆర్ద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాలకు రోగ భయాన్ని సూచించేటటువంటి విధంగాను, పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి ఈ 4 నక్షత్రాలకి కూడా ఆయుర్వృద్ధి కలిగేటటువంటి విధంగాను ఈ సంవత్సర గ్రహ సంచారము అనేటటువంటిది ఫలితాలను చూపిస్తోంది అనేటటువంటిది గ్రహించాలి. ఇక ప్రధానంగా సంవత్సరం మొత్తం మీద క్లుప్తంగా చెప్పుకునేటటువంటి రాశి ఫలితాల్లో ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు చూసినట్లయితే మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14 గాను, రాజపూజ్యం 4, అవమానం 3 గాను స్వీకరించుకోవచ్చు. ఇక వృషభ రాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానము 2. కన్యా రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ధనుస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఇక ఈ మొత్తం ఆదాయ వ్యయాది, రాజపూజ్య అవమానాది, సర్వ ఆదాయాలు, సర్వ వ్యయాలు చూసినట్లయితే సర్వాదాయం 96, సర్వ వ్యయం 18 గాను గ్రహించాలి. ఇక ఫలితాల్లో రుణ ఫలితము అనేటటువంటిది, ఫలిత రుణము అనేటటువంటిది 12గా గ్రహించుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉన్నాయి. ఈ సంవత్సర ఫలితాలను ఎవరైతే వింటారో, ఎవరైతే ఈ సంవత్సర ఫలితాలలో పంచాంగ శ్రవణాన్ని విని 12 రాశులు వారి వారి యొక్క స్థితిగతులను, వారి యొక్క గ్రహ ఫలితాలు, సంవత్సర ఫలితాలను ఈ రోజు ఎవరైతే పరిపూర్తిగా వింటారో వారికి ఆ యొక్క పరమేశ్వరుడు సర్వ విధాల శ్రేయోదాయకమైనటువంటి శుభ ఫలితాలు కలిగిస్తారు అని, అలాగే భగవద్ అనుగ్రహం వలన ధర్మపరాయణులై ధర్మానికి సంబంధించినటువంటి విధంగా స్వధర్మాన్ని, నిత్య కర్మానుష్ఠానాన్ని మానకుండా ప్రతి వారు కూడా వారి స్వ విధమైనటువంటి ధర్మాన్ని అనుష్ఠించాలి అని ఆ జగద్గురువులు, చతురామ్నాయ పీఠాధీశ్వరులకు, అలాగే అస్మత్ గురువులైనటువంటి సర్వగురువులైనటువంటి మా గురుదేవులకు, గురు పరంపరకు సాష్టాంగపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.